నమస్కారం. సిటీ న్యూస్కి స్వాగతం. నేను మీ రామ్చంద్. తన 12 సంవత్సరాల పరిపాలనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని అన్ని రంగాలలో అగ్రగామిగా తీర్చిదిద్దడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్ట పెంచారని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు ఆర్టీసీ బస్టాండ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 సంవత్సరాల పరిపాలనపై బీజేవైఎం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను ఆయన ప్రారంభించారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన పరిపాలనలో 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ను ఆయన తిలకించారు. కార్యక్రమంలో భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు జంపాల కేశవ్తో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ గత 12 సంవత్సరాల తన పరిపాలనలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశారని చెప్పారు. అలాగే దేశానికి దేశ విదేశాల్లో ఎనలేని ప్రతిష్ట తీసుకువచ్చారని వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 12 సంవత్సరాల పరిపాలనపై బీజేవైఎం నాయకులు ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. భారతీయ జనతా పార్టీ అంటే దేశభక్తికి నిదర్శనమని, ఇందులో ఉన్న కార్యకర్తలు చివరి శ్వాస విడిచే వరకు దేశం కోసం జీవితం కొనసాగిస్తారని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయటమే కాకుండా మన దేశానికి ప్రపంచవ్యాప్తంగా గౌరవం తీసుకువచ్చారని వెల్లడించారు. ముఖ్యంగా చైనా యుద్ధం సమయంలో మిగతా అన్ని దేశాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి యుద్ధం కొనసాగకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యవహరించిన తీరు అభినందనీయమని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించటమే కాకుండా దేశ రక్షణ కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఇక దేశంలో ప్రజలకు పెన్షన్ల పంపిణీ, ఉచిత వైద్యం, బాలికలకు మరుగుదొడ్ల నిర్మాణం, నిరంతరాయంగా విద్యుత్ సరఫరా, జాతీయ రహదారుల విస్తరణ, రైల్వేల అభివృద్ధి, రైతులకు ఆర్థిక సహాయం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి కార్యక్రమాలను ఈ 12 సంవత్సరాల కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమలు చేశారని తెలిపారు. దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ సుదీర్ఘకాలం కొనసాగితే మన దేశం మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన వెల్లడించారు. మన దేశంలో నివసించే ప్రతి ఒక్కరికి దేశభక్తి అవసరమని, మన దేశంలో నివసిస్తూ మన దేశ ప్రతిష్టకు, గౌరవానికి భంగం కలిగించే విధంగా వ్యవహరించే వారి పట్ల విదేశాలలో మాదిరి కఠిన చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా వ్యవహరించే వారిని దేశ బహిష్కరణ చేయాల్సిన అవసరం ఉందని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అభిప్రాయపడ్డారు. అనంతరం బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 12 సంవత్సరాల పరిపాలనపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. పార్టీ యువజన విభాగమైనటువంటి భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర వ్యాప్తంగా 12 ఏళ్ల సుపరిపాలన కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బస్టాండ్ కేంద్రాలుగా మోడీ గారి ఆంధ్రప్రదేశ్కు, దాంతోపాటు ప్రత్యేకమైనటువంటి ఒక జిల్లాకు ఎంత నిధులు కేటాయించారు, తాగునీరుకు కావచ్చు, రైల్వేలు కావచ్చు, హైవేలకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు, యువకులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, ఇలాగ అన్ని రకాల పారిశ్రామికవేత్తలకు, తర్వాత అమరావతికి, పోలవరంకు, ఇలాగ ప్రతి ఒక్కరి దగ్గర కూడా కేంద్ర ప్రభుత్వం ఎంత నిధులు కేటాయించింది అనేటువంటి విషయాన్ని ఈ 12 ఏళ్ల సుపరిపాలన కార్యక్రమంలో భాగంగా ప్రజలకు అర్థమయ్యే విధంగా, మహిళలకు అర్థమయ్యే విధంగా, యువకులకు, నిరుద్యోగులకు, విద్యార్థులకు, వృద్ధులకు, పారిశ్రామికవేత్తలకు ఇలాగ అందరూ కూడా అర్థమయ్యేలాగా బస్టాండ్ నగరాలు అంటే పబ్లిక్ ఎక్కువగా ఉండేటువంటి నివసించే ప్రాంతాల్లో భారతీయ జనతా యువమోర్చా పెద్ద ఎత్తున ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతుంది. అందులో భాగంగానే కర్నూలు నగరంలో ఈరోజు కర్నూలు బస్టాండ్లో ఈ కార్యక్రమాన్ని, ఎగ్జిబిషన్ కార్యక్రమం నిర్వహించాం. దానికి ముఖ్య అతిథులుగా మాజీ రాజ్యసభ సభ్యులు, పెద్దలు, పారిశ్రామికవేత్తలు శ్రీ టీజీ వెంకటేష్ గారు, భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క ఎగ్జిబిషన్ విజయవంతం చేశారు. తర్వాత 2 రోజుల పాటు ఈ కార్యక్రమం ఉంటుంది. రేపు ఉంటుంది, ఎల్లుంటుంది. ఈ 2 రోజుల్లో కూడా నగరంలో ఉన్నటువంటి మహిళలను అందరినీ తీసుకొచ్చి ఇక్కడ వివరించేటువంటి కార్యక్రమం భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తలు తీసుకుంటారు. ఉన్నటువంటి ప్రగతిని మీ ముందు ఉంచేసి తిరిగి జాతికి పునరంకితం కావడానికి భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రతి ఒక్క జిల్లాలో ఈ 12 సంవత్సరాల ప్రగతికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటాం. ముఖ్యంగా యువమోర్చా కార్యకర్తలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం.
ఎక్కడో ఏదో మనం అభివృద్ధి చెందినది కాకుండా ఒక్కసారి మన కర్నూలు జిల్లాకు చూసుకుంటే కర్నూలు నగరంలో మాత్రమే కాకుండా జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక అభివృద్ధి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు కావచ్చు, బైపాస్ రోడ్లు కావచ్చు, ఇండస్ట్రియల్ పార్క్ కావచ్చు, వీటన్నిటి కూడా ఒక్కసారి కర్నూలు రైల్వే స్టేషన్ కావచ్చు, కర్నూలు ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి డిఆర్డిఓకు సంబంధించినటువంటి పార్క్ కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో అద్భుతమైనటువంటి ప్రగతి కనబడుతూ అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి డబుల్ ఇంజన్ సర్కార్ చేస్తున్నటువంటి ప్రగతిని ప్రజలందరి ముందు ఉంచడానికి ఈ యొక్క చిన్న అట్లాగే జల్ జీవన్ మిషన్ కింద ఇట్లా ఎన్నో చెప్పుకుంటూ పోతే త్రిబుల్ తలాక్, అలాగే డ్రోన్ దీదీ, ఇలా ఎన్నో పథకాలు మహిళలకు కూడా అందరికీ అర్థమయ్యే విధంగా ఇక్కడ ఈ 2 days ఎగ్జిబిషన్ ఉంటుంది. ఇంకా ముందు ముందు మహిళలు ఏదానికైనా ఆర్థికంగా ఎదగడానికి అవకాశాలు ఉన్నటువంటి పథకాలు ఎన్నో ఉన్నాయి. వీటన్నిటిని కూడా యువమోర్చా ఆధ్వర్యంలో ఈరోజు సునీల్ రెడ్డి గారు నిర్వహించడము, దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి టీజీ వెంకటేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ యువమోర్చా దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. యువమోర్చా నాయకులు, స్టేట్ నాయకులు ఇటువంటి ఎగ్జిబిషన్ని 12 సంవత్సరాలు నిండిన ప్రధానమంత్రి పరిపాలన గురించి ప్రజల్లో తీసుకుపోయే విధంగా ఇటువంటి మంచి బృహత్ కార్యక్రమాన్ని ప్రజల ముందు ఉంచడం జరిగింది. అందులో భాగంగా పెద్దలు, సోదరులు, సోదరిమణులు అందరూ వచ్చారు. నేను ముఖ్యంగా చెప్పేది ఏమంటే, భారతీయ జనతా పార్టీ ఒకే ఒక లక్ష్యం, ముఖ్య లక్ష్యం భారతదేశాన్ని కాపాడుకోవాలి. దేశభక్తి తప్ప వారి హృదయాల్లో ఏది ఉండదు. సో దేశభక్తి ఎప్పుడు ఉంటుందో అప్పుడు అభివృద్ధి చేయాలి, న్యాయంగా చేయాలి, ముందుకు చేయాలి అనేది వాళ్ళ మనసులో ఉంటుంది. వాళ్ళ మనసులో ఉండేది ఆచరణ రూపంలో తీసుకొని వస్తారు. అలా తీసుకొని వచ్చిందే ఇప్పుడు ప్రధానమంత్రి గారు వారు ఆచరణలో పెట్టిందే ఈ కార్యక్రమం. ఒక ప్రధానమంత్రి గారు, మన ప్రధానమంత్రి గారు దేశంలోనే కాక అన్ని దేశాల్లో ఒక నాయకునిగా, అంటే మీరు చూసే ఉంటారు, ట్రంప్ ప్రపంచాన్ని డిక్టేట్ చేస్తున్న ట్రంప్ ఆయన ప్రధానమంత్రి గారికి ఇట్లా కుర్చీ వేసి మళ్ళీ ముందుకు జరిపి కూర్చోబెడతాడు. అంటే అటువంటి గౌరవాన్ని, అంటే ట్రంప్ చిన్నవాడిని నేను చేయటం లేదు ట్రంప్ గారిని, అంటే అటువంటి గౌరవాన్ని పొందే నాయకుడు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే ఒక మోదీ గారే ఉన్నారు. అందరిని అభిమానిస్తాడు, అందరినీ మన జోడికి దగ్గరికి తీసుకుని వస్తాడు. ఒక చైనా వారు వచ్చినప్పుడు మిగతా దేశాలందరినీ, అన్ని దేశాలని, చుట్టుపక్కల ఉండే దేశాలందరినీ ఒకే వేదిక తీసుకొని వచ్చేదే ఆ చైనా వారు ముందుకు పోకుండా ముగిసిపోయింది. లేకపోతే ఇక్కడ కూడా చైనాలో, భారతదేశంలో లక్షలాది మంది సోల్జర్లు చనిపోయేదానికి అవకాశం ఉండేది, ప్రజలు కూడా చనిపోయేదానికి అవకాశం ఉండేది. ఇలాంటివి చెప్తూ పోతే ఎన్నో ఉన్నాయి ఘనతలు. ఒక అభివృద్ధే కాదు, దేశ రక్షణ, మరి ప్రపంచంలో ఒక ఉనికి అన్నీ కాపాడాడు. రైల్వేలు పుట్టిన బిడ్డనిచ్చి విద్యార్థి దశ పుట్టిన విద్యకు ఆరోగ్యము, మరి అలాగే మెడికల్ ఎయిడు, ఫ్రీ మెడికల్ ఎయిడు, మరి అలాగే పెన్షన్స్ ఇవ్వటం, రైతులకు ఇవ్వటం, స్కూళ్ళలో విద్యార్థులందరికీ అన్ని స్కూళ్ళలో దేశంలో మరి టాయిలెట్లు నిర్మించడం, ముఖ్యంగా అమ్మాయిలకు టాయిలెట్లు చాలా ఇబ్బందిగా ఉండేది, ప్రతి స్కూల్లో టాయిలెట్ నిర్మించేదానికి అవకాశం కల్పించటం, దేశంలో పవర్ కట్ లేకుండా, పవర్ అనేది పేరే పవర్ లేకపోతే ప్రపంచం, దేశం ఏది డెవలప్ కాదు, అలాంటిది డెవలప్ చేశాడు అన్ని దగ్గరలా. మరి పవర్ చేశాడు, పవర్ కట్ లేకుండా చేశాడు. ఇంకా మేము చెప్తూ పోతే రైల్వేలు, రోడ్లు, ఇంకా దాని లిమిట్ అనేది ఏమి ఉండదు, అన్నిట్లో డబలు త్రిబుల్ చేశాడు ఈ 12 సంవత్సరాల్లో. దేశ రక్షణ కోసం దేశం చుట్టూ బార్డర్లో రోడ్లు నిర్మించాడు. క్రీడలను అభివృద్ధి చేయడం ద్వారానే ఏ దేశమైనా శాంతియుతంగా ఉంటుందని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ తెలిపారు. ఈ మేరకు నగరంలోని తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఒలింపిక్ డే వేడుకలకు సంబంధించిన లోగోను ఆయన ఆవిష్కరించారు.
నగరంలోని హోటల్ మౌర్య అండ్ కాంప్లెక్స్ లో ఉన్న తన ఛాంబర్లో జరిగిన కార్యక్రమంలో ఒలింపిక్ డే రన్ వేడుకలకు సంబంధించిన లోగోను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు బొల్లవరం రామాంజనేయులతో పాటు వివిధ క్రీడా సంఘాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీ జరగనున్న ఒలింపిక్ డే రన్లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. 1896వ సంవత్సరంలో 46 క్రీడలతో కలిసి ఒలింపిక్ క్రీడా పోటీలను నిర్వహించారని తెలిపారు. అయితే చరిత్రను గమనిస్తే బీసీ సెంచరీ కాలం నుంచి ఒలింపిక్ క్రీడలు జరిగినట్టు తెలుస్తోందని వెల్లడించారు. అప్పటి నుంచి ప్రతి 2 సంవత్సరాలకు ఒక్కసారి ఏదో ఒక దేశంలో ఒలింపిక్ క్రీడా పోటీలు నిర్వహించటం, తద్వారా ప్రపంచంలోని అన్ని దేశాలకు చెందిన క్రీడా అభిమానులను ఒకే వేదికపైకి తీసుకురావటం జరుగుతోందని తెలిపారు. ఒలింపిక్ క్రీడా పోటీలు జరిగిన దేశంలో అభివృద్ధి జరగటంతో పాటు విదేశీ పర్యాటకులు అధిక సంఖ్యలో రావటం వల్ల ఆదాయం కూడా పెరుగుతుందన్నారు. అయితే దురదృష్టవశాత్తు మన దేశ క్రీడాకారులు ఒలింపిక్ పోటీల్లో నంబర్ 1 స్థాయికి వెళ్లలేకపోతున్నారని అన్నారు. ప్రపంచంలోని మిగతా దేశాలతో పోలిస్తే మన దేశంలో రాజకీయాలకు ఇచ్చిన ప్రాధాన్యత క్రీడలకు ఇవ్వటం లేదని అన్నారు. ఏ దేశంలో అయితే క్రీడల అభివృద్ధి జరుగుతుందో ఆ దేశం శాంతియుతంగా ఉంటుందని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని అన్నారు. ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి తాను మంత్రిగా ఉన్న సమయంలో ప్రతి మండలంలో ఇండోర్ స్టేడియంల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగానే కర్నూలు నగరంలో క్రీడా స్టేడియంల నిర్మాణంతో పాటు క్రీడలకు ప్రోత్సాహం ఇవ్వటం జరిగిందని వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో గతంలో ఆఫ్రో ఏషియన్ గేమ్స్ ను ఎంతో చక్కగా నిర్వహించడం జరిగిందని వెల్లడించారు. మరోసారి ఆంధ్రప్రదేశ్లో అలాంటి క్రీడలు నిర్వహించాలంటే అది కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యపడుతుంది అని, ఇందుకు వీలుగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో స్టేడియంలను నిర్మించాల్సిన అవసరం ఉందని తెలిపారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు రామాంజనేయులు మాట్లాడుతూ విద్యార్థులకు, ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహించి సంబరాల్లో పాల్గొనే విధంగా మిళితం చేశామని అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో క్రీడా సంఘం ప్రతినిధులు సురేంద్ర, హర్షవర్ధన్, జాఫర్, షేక్ షావలి, నబీ సాహెబ్, గంగాధర్, చిన్న సుంకన్న, పరశురాముడు, వెంకటేష్, తేజ, ప్రణీత్, దాసరి సుధీర్, విజయ్ కుమార్, సువర్ణ, ఇంద్ర, అనంత, బాలాజీ తదితరులతో పాటు సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు. 1896లో ఒక 46 గేమ్స్తో కలిసి ప్రపంచంలో మొట్టమొదట ఒలింపిక్ గేమ్స్ శ్రీకారం చుట్టడం జరిగింది. కానీ చరిత్రలో చూస్తే బీసీ సెంచరీలోనే 775లోనే ఒలింపిక్స్ గేమ్స్ ఆడినట్లు మనకు చరిత్ర చెప్తుంది. అంటే బీసీ సెంచరీలోనే ఈ ఒలింపిక్ గేమ్స్ మొదలై ఇప్పటికీ ప్రతి 2 ఇయర్స్కు ప్రపంచంలో ఏదో ఒక దేశంలో కొన్ని లక్షలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ గేమ్స్ నడుపుతుంటారు. ఈ గేమ్స్ నడిపినప్పుడంతా పట్టణాలు అభివృద్ధి చెందటం, వాళ్ళకు విదేశ పర్యటనలు రావటం, స్పోర్ట్స్ ఒకటే డెవలప్ కాకుండా స్పోర్ట్స్ లవింగ్ పీపుల్ అందరినీ ప్రపంచంలో ఒక దగ్గర చేర్చటం, ఇది ఒక పెద్ద బృహత్ కార్యక్రమంగా ప్రతి 2 సంవత్సరాలకు జరుగుతూనే ఉన్నది. ఈ ఒలింపిక్ గేమ్స్లో మన దేశంలో చాలామందికి ఒలింపిక్ 1, 2, 3 అట్లా రావటం జరిగింది. దురదృష్టవశాత్తు మనం టాప్లో నంబర్ 1గా నిలిచే దశలో మనం పోలేము. ఏదో వేల మీద లెక్క పెట్టే విధంగా ఒలింపిక్ గేమ్స్లో మనకు గోల్డో, సిల్వరో, కాంస్య మెడలో ఏదో వస్తూ ఉంది. ఇది కొద్దిగా బాధాకరమైంది. కానీ మన దేశంలో ఈ స్పోర్ట్స్కు చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. రాజకీయాలకు ఇచ్చినంత ఇంపార్టెంట్ స్పోర్ట్స్కి ఇవ్వటం లేదు. స్పోర్ట్స్ ఎప్పుడు డెవలప్ అవుతాయో అప్పుడు ఆ దేశం పీస్ఫుల్గా ఉండేదానికి అవకాశాలు ఉంటాయి. అది చరిత్రకారులు కానీ లేకపోతే ఈ పాలిటీషియన్స్ కానీ మర్చిపోతున్నారు దీన్ని. దేశంలో ఒక మంచి ఆరోగ్యకరంగా వాతావరణం క్రియేట్ చేయాలంటే స్పోర్ట్స్ని డెవలప్ చేయాలి. కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్లో మేము ఇండోర్ స్టేడియంలు అవి ప్రారంభించడం జరిగింది. ప్రతి మండలంలో తీసుకుపోవాలనేది ముందుకు తీసుకుపోవటం జరిగింది. అదే దిశలో నేను కర్నూలులో కూడా చేపించటం, కొన్ని ఎమ్మెల్యేలు అలా చేపించడం ఆ టైంలో జరగటం జరిగింది. నేను మంత్రిగా ఉన్నప్పుడు కొన్ని ప్రాంతాల్లో చేయించాం. గ్రౌండ్ ఇచ్చింటే అన్ని జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లో చేపించేదానికి ముందుకు పోయేవాళ్ళం. అదొకటే కాదు,
కానీ అప్పుడు వాతావరణం డిఫరెంట్గా ఉండేది, తెలంగాణ పోరాటాలు అంతా ఉండేది. అందుకే మనం దాన్ని ముందుకు తీసుకుపోలేకపోయినాము. ఆఫ్రో ఏషియన్ గేమ్స్ అనుకుంటాను చంద్రబాబు గారు ఫస్ట్ టైం దాన్ని ఆఫ్రో ఏషియన్ గేమ్స్ హైదరాబాద్లో భారీ ఎత్తున ఒక గ్లోబల్ లెవెల్లో ఒక చాలా యాక్చువల్గా ఢిల్లీలో ఏషియన్ గేమ్స్ కన్నా ఈ ఆఫ్రో ఏషియన్ గేమ్స్ చాలా చక్కగా చేయించాడు చంద్రబాబు గారు. మరి ఆ స్పిరిట్ అది ఆయన మరి ఏమైనా చేయించగలుగుతాడు అంటే మరి ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు గారే చేయించాలి. ఒక వరల్డ్ అంటే ప్రపంచంలోనే అద్భుతమైన స్టేడియాన్ని నిర్మించే దిశలో చంద్రబాబు గారు కూడా దాని మీద దిశ పెడితే చాలా బాగుంటుంది. మరి అలాగే నా కుమారుడు భరత్ కూడా స్పోర్ట్స్ మ్యాను. మరి 28 ఒలింపిక్ డే అంటే ఒక 10 రోజులు ఈ పండగ చేస్తూ 28న ఒలింపిక్ డే ప్రారంభోత్సవం ఉంటుంది, ఒలింపిక్ డే రన్ ఉంటుంది. సో అందరూ పాల్గొని దీన్ని ముందుకు తీసుకుపోవాలి. భరత్ ఆల్సో ఈజ్ స్పోర్ట్స్ మ్యాను, స్పోర్ట్స్ లవ్వరు, బాగా డెవలప్ చేసేదానికి ఎప్పుడు ముందుకు వస్తుంటాడు. సో భరత్ కూడా పాల్గొనే అవకాశాలు ఉంటాయని తెలియజేస్తాను. 23వ వార్డు పరిధిలో ఉన్న శ్రీరామ్ నగర్లో అభివృద్ధి పనుల విషయంలో నిర్లక్ష్యం చేస్తున్న కాంట్రాక్టర్ రంగయ్యపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేశారు. కాంట్రాక్టర్ రంగయ్య నిర్లక్ష్యం కారణంగా తమ వీధుల్లో తాము ఎదుర్కొంటున్న సమస్యలను వారు మీడియాకు వివరించారు. కర్నూలు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఎంతో కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా నగరంలోని అన్ని వార్డులలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అయితే కొన్ని వార్డులలో కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అభివృద్ధి పనులను పూర్తి చేయకుండా వ్యవహరిస్తున్న తీరు పట్ల ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా నగరంలోని 23వ వార్డు పరిధిలో ఉన్న శ్రీరామ్ నగర్ నిలుస్తోంది. ఈ వార్డు పరిధిలో రహదారులు, కల్వర్టులు, మురికినీటి కాల్వల నిర్మాణం తదితర అభివృద్ధి కార్యక్రమాల నిర్మాణానికి సంబంధించి నిధులు మంజూరు అయ్యాయి. ఈ పనులకు సంబంధించి కాంట్రాక్టు దక్కించుకున్న కాంట్రాక్టర్ రంగయ్య గత 4 నెలలుగా అభివృద్ధి పనులను ఎక్కడికక్కడే నిలిపివేసి తమకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఉన్న పాలకులు శ్రీరామ్ నగర్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని, అయితే రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా వచ్చాక తమ వార్డులో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. అయితే పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్ రంగయ్య మాత్రం రహదారులు, కల్వర్టుల నిర్మాణం పనులను అసంపూర్తిగా వదిలిపెట్టి తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు తెలిపారు. రహదారుల నిర్మాణానికి సంబంధించి కంకర పరిచారని, అలాగే కల్వర్టులు నిర్మించి వాటికి ర్యాంపులు వేయకుండా అలాగే వదిలిపెట్టారని అన్నారు. వీటి వల్ల తమ వీధుల్లో రహదారులపై రాకపోకలు సాగించాలన్నా, కల్వర్టులు దాటాలన్నా ఇబ్బందులు పడుతున్నామని వెల్లడించారు. ఇప్పటికైనా అధికారులు ఈ సమస్యపై దృష్టి సారించి కాంట్రాక్టర్ రంగయ్యను తప్పించి మరొకరికి ఈ పని అప్పగించాలని వారు కోరారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ నాయకులు ప్రవీణ్ కుమార్, సునీల్ కుమార్ మాట్లాడుతూ తమ వార్డులో అభివృద్ధి పనులను వేగంగా, నాణ్యతతో చేయాలని తాము కాంట్రాక్టర్ను కోరామని, గత 4 నెలలుగా తాము ఎంత విజ్ఞప్తి చేస్తున్నా కాంట్రాక్టర్ రంగయ్య మాత్రం పనులు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ఈ విషయంలో తమ మధ్య మాట పెరిగిన విషయం వాస్తవమేనని, అతనిని ఎలాంటి ఇబ్బందులకు గురి చేయలేదని తెలిపారు. తాము 5 లక్షలు డిమాండ్ చేసినట్లు కాంట్రాక్టర్ రంగయ్య ఆరోపణ చేస్తున్నారని, తాము ఆయన నుంచి ఒక్క పైసా కూడా డిమాండ్ చేయలేదని, దీని గురించి తమ కుటుంబం అన్ని సామాజిక వర్గాల దేవుళ్లపై ప్రమాణం చేస్తున్నామని వెల్లడించారు. మేము చెప్పిన మాట వినిపించుకోవడం లేదు, ఆయన ఇష్టానుసారంగా చేస్తున్నాడు. ఇల్లు మావి, మా ఇళ్ళ ముందు మాకు హక్కు ఉంది, కానీ కాంట్రాక్ట్ తీసుకున్నట్టు ఆయన దౌర్జన్యం ఏంటి? మాకు మా ఇంటి ముందు మేము చెప్పినట్టు చేసుకోవాలి, అంతేగాని ఉత్త మట్టి మీద సిమెంట్ రోడ్డు ఎవరైనా వేస్తారా చెప్పండి? సిమెంట్ రోడ్డు నిలబడుతుందా మట్టి మీద? మేము దాన్ని డిమాండ్ చేస్తున్నాం. మట్టి తొలగించి వేసుకోమంటున్నాము, మేము వేయొద్దనడంలే. కానీ మట్టిని తొలగించిన తర్వాత దానిపైన కంకర సిమెంట్ వేసిన తర్వాత పైన సిమెంట్ రోడ్డు వేయాలని చెప్పినాము. పక్కనేమో ఒక సైడ్ తీసినారు. ఎంత తీసినారు? 6 ఇంచుల లోతు తీసినారు మట్టి. ఆ 6 ఇంచుల మట్టి పైన ఇసుక వేసినారు, దానిపైన కంకర సిమెంట్ కలిపి తీసుకొచ్చి వేసినారు, వేసి దమ్మత్ చేసినారు. రెండో వైపున తీయకుండానే, మట్టి తీయకుండానే కంకర నిలుపుకుంటూ పోతున్నారు. మేము అబ్జెక్షన్ చేసినాం, మేము వేయనేము.
శ్రీరామ్ నగర్ రోడ్లకి కాలువలకి ఆయన రంగా అనే ఆయన 4 నెలల నుంచి వర్క్ కాలువ వేసేది ర్యాంపులు 3 ర్యాంపులు వేసి పెట్టినారు. మా గేర్కి గతి లేకుండా 20 సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకోలే, కాలువలు లేకుండా రోడ్లు లేకుండా. టీజీ భరత్ గారు వచ్చినప్పటి నుంచి ఏదో మా గేర్లో వేస్తున్నారని చెప్తే ఇంత ఇబ్బంది పెడుతున్నారంటే కింద పిల్లలు పడుతున్నారు, కింద ఎవరు మట్టి ఎట్టడం లేదు. ఆయన చెప్తే ఏమైనా కోపంలో వచ్చి వెళ్ళిపోయిన ఘర్షణ చేసుకొని అలా వర్క్ చూస్తే నిలబడి ఎవరు చేస్తారు ఎవరిలో తెలియదు. టీజీ భరత్ గారికి మనం చెప్తున్నాము, కొంచెం కంట్రాక్ట్కి మార్చేసి కొంచెం మంచిగా పనిచేస్తాం అన్న. ఇక్కడ దగ్గర వచ్చి 4.5 months నుంచి కాలువలు తోగేసినారు, కాలువలు వేసేసినారు, కాలువలు వేసి ర్యాంపులు వేసినారు. ర్యాంప్ వేసి దాని మీద కంకర వేయకుండా అటుపక్క ఇటుపక్క వదిలేసినారు. తర్వాత మధ్యలో గ్రిల్ వేయకుండా అటే వదిలేసినారు. చాలామంది పిల్లలు పెద్దలు నడవడానికి బండ్లు గిండ్లు తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారన్న. ఎన్నిసార్లు చెప్పినా ఎవరు పట్టించుకోవడం లేదు. ప్రవీణ్ సునీల్కి మేము చెప్పాము, మా బ్రదర్స్ వీళ్ళకి చెప్పాము. వీళ్ళే చెప్తే అన్న మేము దగ్గర నుండి చేపిస్తామన్నా అని చెప్పి వీళ్ళు మా దగ్గర మాట తీసుకున్నారు. వీళ్ళు వెళ్ళి అతన్ని రంగయ్య అనే కాంట్రాక్టర్ని అడిగారు. అడగడంలో ఏదో మిస్అండర్స్టాండింగ్ జరిగిందని చెప్పి వాళ్ళు ఏదో 5 లక్షలు డిమాండ్ చేశారని చెప్తున్నారు పిల్లలకి. వీళ్ళైతే అలాంటి చేపెట్టోళ్ళు అయితే కాదన్న, ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి తెలుసు వీళ్ళు. ఈరోజు శ్రీరామ్ నగర్లో విషయం ఏమంటే దాదాపు అంటే కన్నా 4 నెలల నుంచి రంగయ్య అనే కాంట్రాక్టరు 3 కలవట్లు వేయడం జరిగింది. 3 కలవట్లకు వచ్చేసి అవతల పక్క ఇవతల పక్క ర్యాంపులు వేయకుండా మధ్యలో గ్రిల్లుకు వదిలిపెట్టినాడు ఖాళీ స్థలం. దాని మీద బండలు పెట్టుకొని బాయితీలే బండలు కొనుక్కొచ్చుకొని పెట్టుకుంటే ఒక్కొక్క కలవట్ కాడ 4-5 బండలు ఇరిగిపోవడం జరిగింది 4 నెలల నుండి. ఆడోళ్ళు మొగోళ్ళు చిన్నపిల్లల కంటే ముసలిళ్ళ కంటే చాలా ఇబ్బందిగా కింద పడడం జరిగింది. అదేవిధంగా మాకు ఒక కంప్లైంట్ రాసి ఇచ్చినారు రంగయ్య మీద. అన్నా మాకు 4 నెలలు అయిందన్న, బురద వాసన గలీజు, ఇప్పుడు రోడ్లు వేయడం జరుగుతుంది. రోడ్ల మీద వచ్చేసి మట్టి ఉంది కింద, ఆ మట్టిని తీసి దాని లోపల లావు కంకర నింపి రోడ్డు వేయమని చెప్తే నాణ్యమైన రోడ్డు వేయమంటే వేయటం లేదు. నేను వేసేది ఇంతే, భరత్ కాకుంటే ఎవరికని చెప్పండి, కమిషనర్ కాకుంటే డీ కాకుంటే ఎవరికని చెప్పండి, నేను ఎవరు మాట విన్నానని మాకు మాట్లాడడం జరిగింది. మా ముందరనే మాట పెరిగింది. అంతేగాని అతని మీద మేము న్యాయంగా పని చేయమని మేము చెప్పినాం. అతను మా మీద టీజీ భరత్ సార్ మనుషులు టీడీపీ వాళ్ళు 5 లక్షల రూపాయలు డిమాండ్ చేయడం అని జరిగింది కదా. మా కుటుంబం మీద ఏదో ఈరోజు మేము యేసుప్రభు కానీ వినాయకుడు కానీ అల్లాదేవుడు కానీ 3 దేవుళ్ళ మీద మా కుటుంబం మీద కూడా ప్రమాణం వేసి చెప్తున్నాము. మేము కానీ అతన్ని కానీ మేము డబ్బులు కానీ అడిగింటే కానీ మా కుటుంబం నాశనం కావాలా. మేము ఇంతమంది కాంట్రాక్టర్లు 3-4 మారిపోయినారు, కానీ ₹1 కానీ మేము అడిగింటే కానీ అడగండి. మేము మా భరత్ సార్ తరఫున మా వార్డులో ఉన్న వాళ్ళని ఎన్ని డిపార్ట్మెంట్లలో మేము ట్రాన్స్ఫర్ చేపిస్తున్నా కూడా ఎక్కడ కూడా ఒక టీఈ కానీ ₹1 కూడా తీసుకోలేదు. తర్వాత మేము ఎక్కడన్నా కానీ అవినీతి కానీ పాల్పడింటే కానీ మా మీద డైరెక్ట్ మా భరత్ సార్కి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. మేము ఇంత నిజాయితీగా మేమున్నా పోయినా సార్, మా భరత్ సార్కి ఒకటే చెప్పినాం, సార్ మేమున్నా పోయినా మా వార్డు డెవలప్ కావాలి సార్ అంటే మా భరత్ సారు ట్రాన్స్ఫర్లు, లైట్లు, కరెంటు స్తంభాలు, గుడికి 1,50,00,000 దాకా శాంక్షన్ అయింది. శివలయం గుడికి కింద ఫంక్షన్ హాలు, పైన కళ్యాణ మండపం, పూర్తిపైన బ్రాహ్మణ్స్కి రూములు, పూర్తిపైన వాటర్ ట్యాంకి, కలవరి బాప్తిసం చర్చికి పూర్తిపైన ఫంక్షన్లు కట్టిస్తున్నాడు. శ్రీరామ్ నగర్ ఎంట్రెన్స్ 47 లక్షలు పెట్టి ముఖదారం కట్టిస్తున్నాడు. నా డిమాండ్స్లో 6 ట్రాన్స్ఫరాలు మార్పించిన, ఒక్కొక్క ట్రాన్స్ఫర్కి వచ్చి 3 లక్షల చిల్లర గవర్నమెంట్కి చలానా కట్టినారు మున్సిపాలిటీ వాళ్ళు, కరెంటు డిపార్ట్మెంట్కి, ఎస్సీసార్ వాళ్ళకు 6 ట్రాన్స్ఫరాలు, 20 స్తంభాలు. ఇంత డెవలప్మెంట్ చేస్తుంటే మా వ్యక్తి మా కుటుంబంలో ఉన్న వ్యక్తి అంటే మా పార్టీలో ఉన్న వ్యక్తి కాంట్రాక్టర్లకు సపోర్ట్ చేసుకుంటా మమ్మల్ని దౌర్జన్యంగా కాంట్రాక్టర్ జోలికి ఎందుకు పోతున్నారు మీరంటే 4 నెలల నుండి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, మాకు సంతకాలు పెట్టించినారు. అప్పుడు రాని మనిషి ఇప్పుడు కాంట్రాక్టర్కి సపోర్ట్ చేస్తామని మేము అన్నాం. సార్ మీరందరూ గమనించండి అన్న, మీడియా వాళ్ళందరూ, ఎందుకంటే అన్న అవినీతికి పాల్పడాల్సిన అవసరం మాకు లేదన్నా. మా కుటుంబం మీద మా అన్నదమ్ముళ్ళు, మా బూత్ ఇన్ఛార్జులు కానీ మేము నాశనం కావాలా, మేము కానీ తప్పుగానే చేస్తే కానీ నిజాయితీగా మా భరత్ సార్కి మంచి పేరు ఉండాలా. నాణ్యమైన రోడ్డు, నాణ్యమైన కలబట్లు, రోడ్లు వేస్తే జీవితాంతకాలం ఉండాలని మేము పోరాడుతున్నాం. కానీ వైఎస్ఆర్కి సంబంధించిన మీడియా కావచ్చు, వైఎస్ఆర్కి సంబంధించిన పేపర్ కావచ్చు 5 లక్షలు డిమాండ్ అడిగినారు. టీడీపీ పార్టీ వాళ్ళు, టీజీ మనుషులు అన్నీ ఎట్టేస్తారా మీరు ఎంక్వైరీ చేయకుండా. ఒక మీడియాలోనేమో 10 లక్షలు అంటారు, సాక్షి మీడియాలోనేమో, సాక్షి పేపర్లేమో 5 లక్షలు అంటారు. అన్న మీకు కూడా చెప్తున్నా, సాక్షి వాళ్ళకి దయచేసి మీరందరూ అన్న ముఖ్య చెప్తున్నాం, మీడియా వాళ్ళు కానీ పేపర్ వాళ్ళు కానీ అందరికీ, మేము కానీ తప్పుగానే చేసినట్టయితే 3-4 కాంట్రాక్టర్లు పోయినారు, మా మీద కంప్లైంట్ కూడా పెట్టండి, మేము తప్పు చేయము. ఇప్పుడు రంగయ్య కానీ రంగయ్య ఎన్నికలు ఉన్నాడు కదా, ఒక పెద్ద మనిషి మా పార్టీలో ఉన్నాడు కదా, ఆయన కూడా ఇట్లా దేవుని ఫోటోలు పట్టుకొని ప్రమాణం చేసి గుడి మెట్లెక్కుదాం, మసీద్ మెట్లెక్కుదాం, ఇట్లా పేపర్ పట్టుకొని చెప్పమను. మేము 5 లక్షలు కానీ అడిగినామని వాళ్ళిద్దరు అన్నమను, వాళ్ళ కాళ్ళ కింద దూరిపోతా. నేనైతే ఇది వాస్తవం. ఓకే, థ్యాంక్ యూ. పక్క కంకర వేసినారు, ఒక పక్క వేయలేదు. అడిగినా కూడా నేను
అడిగితే మా కాంట్రాక్టర్కి మాట్లాడుకుని చెప్పినాడు ఆయన కింద పనిచేసే మనిషి కాబట్టి ఇక్కడైతే అన్యాయం జరిగింది. న్యాయం చేసి రోడ్డు సరిచేయాలని కోరుకుంటున్నాను. తాము అధికారంలో ఉన్నప్పుడు ఆర్యవైశ్యులపై దాడులు చేసి వేధించిన వైసీపీ నాయకులు ప్రస్తుతం రాజకీయ ప్రయోజనాల కోసం ఆర్యవైశ్యులపై కపట ప్రేమ కనబరుస్తున్నారని కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు విమర్శించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఆర్యవైశ్యులకు అన్ని విధాలా మంచి జరుగుతోందని ఆయన తెలిపారు. నీవు దండుకున్నావు తప్ప, నీ పొట్ట నించుకున్నావు తప్ప ఎక్కడ వయసులకు మేలు చేయలేదు, వయసుల గురించి పట్టించుకోలేదు. ఒక వయసుడు అక్కడ వచ్చి మీటింగ్ పెట్టి వయసులో సంఘటితంగా పనిచేయాలనుకున్నప్పుడు నువ్వు పోలీసు వాళ్ళతో కొట్టించి మీరు మీటింగ్ పెట్టకుండా క్యాన్సిల్ చేసినటువంటి దుర్మార్గుడు నీవు వయసుడని చెప్పుకోనికే సిగ్గు చేటు. వయసు వాళ్ళు పుట్టడమే దురదృష్టకరం ఇలాంటి దుర్మార్గులు. అందుకనే ఈ యొక్క బెల్లంపల్లి లాంటి వ్యక్తులను మాత్రం వయసులో సోదరులందరూ విజ్ఞప్తి చేస్తున్న రాష్ట్రంలో ఇటువంటి దుర్మార్గులు నమ్మొద్దండి, కళ్ళబొల్లి బాటలు నమ్మొద్దండి. కొంతమందిని చెంచాగాడని వేసుకొని ఎంబడేసుకొని తిరిగి నాయంబడి వయసులో అని చెప్పేసి తప్పుడు కూతలు కూర్చున్నారు. జగన్మోహన్ రెడ్డి నమ్మి వయసులు ఎవ్వరు కూడా ఇంకా మోసపోరు. చంద్రబాబు నాయుడు అంటే వ్యక్తి మనకు దొరికినాడు కాబట్టే మన ఇవాళ స్వేచ్ఛగా వ్యాపారం చేసుకుంటుంటాం. కాబట్టి అందరు గ్రహించాలి. ఏ ఒక్క ఆర్యవైశ్య సోదరులకు మీకు అందరు విజ్ఞప్తి చేస్తున్నాం సోమిశెట్టి వెంకటేశ్వర్లుగా. ఎందుకంటే రాష్ట్రంలో మొన్న జరిగిన ఎన్నికల్లో ఎప్పుడు కూడా కనీ విని రీతిలో వైశ్య సోదరులంతా బయటకు వచ్చి పచ్చ జెండాకు సైకిల్ గుర్తు ఓట్లు వేసి మీరు ఇచ్చినట్టు ప్రేమ అభిమానం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మర్చిపోడు. మిమ్మల్ని యొక్క ప్రతి ఒక్కరిని తన మనసులో ఉంచుకొని తప్పకుండా మనకు మేలు చేస్తాడు. అటువంటి ప్రభుత్వం మంచి ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు రాష్ట్రంలో ఒక మంచి ముఖ్యమంత్రి వచ్చాడు. ముఖ్యమంత్రికి తోడు తన తనయుడు లోకేష్ బాబు కూడా ప్రజల యొక్క ఏదైతే యువగణంలో వయసులకు వాగ్దానం చేశాడో కట్టుబడి మన అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ చేస్తూ ఒక ధైర్యాన్ని ఇచ్చేటువంటి మా లోకేష్ బాబు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉండా. ఇటువంటి వ్యక్తులు ఉంటే మనల్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి కల్లిపొల్లి మాటలు పెట్టి మాయమ్మడి వయసులు ఉండాలని చెప్పడం సిగ్గుచేటు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించడం వల్ల జీవితంలో క్రమశిక్షణ గల పౌరులుగా ఎదుగుతారని సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. ఈ మేరకు ఒలింపిక్ డే రన్ సందర్భంగా ఏర్పాటు చేసిన కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించారు. ఒలింపిక్ డే రన్ సందర్భంగా జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో అంతర్ పాఠశాలల విద్యార్థులకు కబడ్డీ పోటీలు నిర్వహించారు. నగరంలోని అవుట్డోర్ స్టేడియంలో నిర్వహించిన ఈ కబడ్డీ పోటీలను గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు డాక్టర్ శంకర్ శర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. క్రీడల్లో పాల్గొంటే క్రమశిక్షణ వస్తుందని, ముఖ్యంగా ఇంట్లో తల్లిదండ్రులు మంచి అలవాట్లు కలిగి ఉంటే విద్యార్థులు సైతం వాటిని ఆచరిస్తారని తెలిపారు. విద్యార్థులు సెల్ ఫోన్కి అంకితం కాకుండా తల్లిదండ్రులు చూడాలని, వారితో రీల్స్ చేయించకూడదని డాక్టర్ శంకర్ శర్మ సూచించారు. మంచి ఆహారం, పండ్లు తీసుకుని ఆరోగ్యం కాపాడుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో నాగరత్నమయ్య, అవినాష్, సుభాకర్, కృష్ణ, మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఈరోజు స్థానిక అవుట్డోర్ స్టేడియంలో మన నారత్నమయ్య సార్ ఆధ్వర్యంలో, కృష్ణ గారి ఆధ్వర్యంలో, అవినాష్ గారి ఆధ్వర్యంలో, కృపాకర్ గారి ఆధ్వర్యంలో ఈ డిస్ట్రిక్ట్ కబడ్డీ టోర్నమెంట్సు ఒలింపిక్ ఉత్సవాలతో భాగంగా జరపడము, దానికి నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచడం అనేది నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. ముఖ్యంగా పిల్లలు చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కానీ ఒకటి నాకు లైఫ్లో తెలిసింది ఏమంటే, పిల్లలు బాగుపడాలంటే ముందు పెద్దలు బాగుండాలి. అంటే వాళ్ళ ఫ్యామిలీలోనే ఇంటి పెద్ద ఉదయాన్నే లేయడము, వాకింగ్ అవి చేసుకోవడము, క్రమశిక్షణ అనేది ఇంట్లో కనపడితేనే పిల్లలు పెద్దలు చూసి అనుకరిస్తారు. పెద్దవాడే తాగుపోతాయి, తిరిగిపోతాయి, చాలా చెడిపోయి ఉంటే ఆ కుటుంబం నుంచి పిల్లవాడు వచ్చి ప్రపంచంలో అత్యధికంగా డెవలప్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి ఈరోజు నా మెసేజ్ ఏమంటే, ఇంట్లో క్రమశిక్షణ, పెద్దలు బాగుపడితేనే పిల్లలు బాగుపడతారు. కానీ స్పోర్ట్స్ వలన చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. స్పోర్ట్స్లో పాల్గొనే పిల్లలకు దేహదారుఢ్యం బాగుంటుంది, అంటే ఫిజికల్ బాడీ బాగుంటుంది. ఫిజికల్ బాడీ బాగుంటేనే మైండ్ కూడా బాగుంటుంది. వాళ్ళు ఆత్మరక్షణకు కూడా ఉపయోగపడుతుంది.
తర్వాత డైట్ అనేది కూడా మేము పదే పదే చెప్తున్నాం. ఫ్రూట్స్, ఎగ్స్ ఇట్లాంటివన్నీ బాగా తీసుకోవాలి. మెడిటరేనియన్ డైట్ అని అది వచ్చింది. ఇప్పుడు ఒబిసిటీ రాకుండా కాపాడుతుంది. చిన్నపిల్లల్లో ఒబేసిటీ, స్థూలకాయం ప్రాబ్లం ఎక్కువైంది. అర్లీగానే డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇటువంటి లైఫ్ లాంగ్ ఉండే వ్యాధులు కూడా ఎంటబడుతున్నాయి. దానికి కారణము సెడెంటరీ లైఫ్ అయిపోయింది. స్మార్ట్ ఫోన్ అడిక్షన్ ఎక్కువైపోయింది. సెల్ ఫోన్ ఎక్కువ వాడుతున్నారు పిల్లలు చదువు కన్నా. సెల్ ఫోన్ చాలా ప్రమాదకరమైన, ఆటం బాంబు కన్నా ప్రమాదకరమైంది సెల్ ఫోను. వాళ్ళు స్క్రీన్ టైం కూడా తగ్గించుకోవాలి. అటెన్షన్ స్పాన్ తగ్గిపోతుంది పిల్లల్లో. ముఖ్యంగా సెల్ ఫోన్ పెద్దలు ఎక్కువ అడిక్ట్ అయిపోతే పిల్లలు కూడా చూసి అడిక్ట్ అయిపోతారు. పిల్లలతో రీల్స్ చేపించడం అనేది చాలా తప్పు. ఎందుకంటే పిల్లలతో చేపిస్తే పిల్లవాడు తెలియకుండానే అడిక్ట్ అయిపోతాడు సెల్ ఫోన్కు. స్పోర్ట్స్ గ్రౌండ్కు అంటే తల్లిదండ్రులు ఉత్సాహంతో పంపించాలి. కానీ గ్రౌండ్లో కూడా ఇప్పుడు ఎలినినో ఎఫెక్ట్ వలన, ఈ గ్లోబల్ వార్మింగ్ వలన మనకు వాతావరణం ఇంకా చాలా వేడిగా ఉంది. వానలు పడలేదు. చాలా కష్టాలు అనుభవించబోతున్నాము. చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.